హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చామండి. పిన్ని వాళ్ళ ఇల్లు గార్డెన్తో చాలా బాగుంటుంది. పిన్ని ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్. అయితే మనం పిన్ని వాళ్ళ ఇల్లంతా కూడా ఒక లుక్ వేసుకుందాం. మా పిన్ని వాళ్ళు సుందర చైతన్యానంద స్వామి భక్తులండి. సో ఇక్కడ మెయిన్ డోర్ ఎంట్రన్స్లో ఇక్కడ స్వామివారి ఫోటోని ఉంచారండి. మళ్ళీ ఇంకొక వైపు ఇక్కడ కన్నయ్య ఫోటోని ఉంచారు. పిన్ని రోజు కన్నయ్య పూజ చేసుకుంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే బృందావనం అని కూడా రాసుంది. ఈ ఇల్లు కట్టి 3 years అవుతుందండి. మా పిన్ని ఇంకా చాలా నీట్గా ఉంచుకుంటుంది ఇల్లంతా కూడా. ఇదండి పిన్ని వాళ్ళ హాలు. తను కృష్ణయ్య భక్తురాలు కదా. సో ఇక్కడ అన్నీ కూడా కృష్ణుడి ఫొటోసే ఉంటాయండి. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ కన్నయ్యను ఎంత అందంగా అలంకరించుకుందో. చాలా అంటే చాలా అందంగా ఉందండి. రెడ్ కలర్ డ్రెస్ వేసి మరి ఇంకా ఫ్లవర్స్ తులసి దళాలతో అలంకరించుకుంది. పిన్ని, కన్నయ్యకు నువ్వు డైలీ పూజ చేసుకుంటావా? అవునమ్మా, 30 years నుంచి చేస్తాము. రోజు పూజ చేసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. భగవాను పూజ చేసిన తర్వాతనే అన్ని పనులు ప్రారంభించుకుంటాం. నైవేద్యం అట్లా పెడతారా? రోజు పెడతారు. ఇక రోజు నైవేద్యం ప్రొద్దున సాయంత్రం చేస్తారా, లేదంటే ప్రొద్దున్న ఒకటి చేస్తారా? సాయంత్రం కూడా పెడుతున్నా. మా పిన్నికి చాలా భక్తి అండి. సో తను డైలీ 2 times పూజ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, రాధాకృష్ణుల ఫోటో కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, దక్షిణామూర్తి పటాన్ని ఉంచారండి. దక్షిణామూర్తి స్తోత్రమాలని కూడా ఇక్కడ రాసింది. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ కన్నయ్యదే ఉందండి. రాధాకృష్ణుడి విగ్రహాలు ఉన్నాయి. ఇంకొకటి చాలా పెద్ద ఫోటో ఫ్రేమ్ ఉందండి. ఇది కూడా చాలా బాగుంది. దీంట్లో లైటింగ్స్ కూడా వస్తాయంట. పిన్ని అవన్నీ అరేంజ్ చేస్తుంది. ఒకసారి మనం లైటింగ్స్లో కూడా చూద్దాం. చూడండి ఎంత బాగుందో కదా. మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా గార్డెన్తో చాలా బాగుంటుందని. ఇదండి గార్డెన్. మనం గేట్ లోపలికి ఎంట్రీ అవ్వగానే గార్డెన్ ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో తులసి కోట కూడా మా పిన్ని కోసం బాబాయ్ ఇక్కడ పెట్టించారు. ఇక్కడ అన్నీ కూడా ఫ్లవర్స్తో ఉన్న చెట్లండి. రోజ్ ఫ్లవర్స్, ఇది పారిజాతం చెట్టు, ఇంకా ఇటు వస్తే కొన్ని రకాల మందారాలు ఉన్నాయండి. ఇదేమో గేట్ పైన ఇలా క్రాస్లో ఉంటుందండి. పైన గేట్కి చాలా బాగుంటుంది. ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఇది ఇంకా గ్రీన్ గ్రాస్ అండి. మనం కూర్చోవటానికి, పిల్లలు ఆడుకోవటానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదంతా కూడా బాబాయ్ ఏర్పాట్లు చేసుకున్నాడండి. ఇది మెయింటెనెన్స్ కూడా బాబాయ్ వర్కర్ని పెట్టించేసి చేసుకుంటాడు. ఇక్కడ చూడండి, చిట్టి చిట్టి పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అందంగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనకున్నటువంటి ప్లేసెస్లో ఇలా గార్డెన్ మెయింటైన్ చేసుకోవడం చాలా తక్కువ కదా. ఎందుకంటే ఫ్లాట్ సైజెస్ అవి కూడా చిన్నవిగా ఉండి ఇంకా మనం దాంట్లో ఇల్లు కట్టుకోవడానికే సరిపోతుంది. ఇలా గార్డెన్ ఉండటం అయితే చాలా అరుదు. ఇక్కడేమో కొబ్బరి చెట్లు ఉన్నాయండి. చూస్తున్నారుగా, ఈ గ్రీన్ చెట్టుకి కొద్దిగా ఎల్లో కలర్లో ఫ్లవర్స్ ఉన్నాయండి. చాలా అంటే చాలా అందంగా ఉంది. వీటిని మనం షోకేస్లో యూజ్ చేసుకోవచ్చు, పూజకు కూడా ఉపయోగించవచ్చండి. ఏమైనా ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. ఇంకా ఇది గేట్కి బయట సైడ్ అండి. ఇక్కడ కూడా అన్ని రకాల చెట్లు ఉన్నాయండి. ఉసిరి చెట్టు కూడా ఉందండి. మనం కార్తీక మాసంలో ప్రొద్దున్నే కార్తీక స్నానం చేసేసి దీపాలు వెలిగించుకుంటాం కదా, దానికి అనుకూలంగా ఉంది. ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి కదా.
ఇదండి మా పిన్ని వాళ్ళ ఇంట్లో సరదాగా నేను కాసేపు గడిపేశాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.